మహాభారతంలో పాండురాజు మరో భార్య మాద్రికి అశ్విని దేవతల మంత్ర ప్రభావంతో నకుల సహదేవులు జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి వద్ద నేర్చుకొని ఇంద్రునికి నేర్పించినట్లు చెబుతారు. అశ్విని దేవతలు ఆయుర్వేద వైద్యులలో గొప్ప జ్ఞానాన్ని నైపుణ్యాన్ని కలిగి దేవతలు వైద్యులుగా ఉన్నారని, వారి మంత్రాన్ని జపిస్తే ఎలాంటి అనారోగ్యమైనా ఏమవుతుందని నమ్ముతారు. వారు నైపుణ్యం కలిగిన సంగీత కళాకారులుగా ప్రసిద్ధి చెందారు. జరగాలనుకునే మంచి, పరులకు చేయకూడని చెడుపై విచక్షణతో మనం మనసులో కోరుకుంటే భూలోకం అంతటా ఎప్పుడు ప్రయాణించే తదాస్తు దేవతలు తమ దివ్య ఆశీస్సులు అందిస్తారని చాలా మంది నమ్ముతారు. వారు నిజంగా ఉన్నారా లేదా అని కాసేపు పక్కన పెడితే, మనం చేసే కర్మలు పాపపుణ్యాలు పైనుండి దేవతలు చూస్తుంటారనే భయంతో తప్పు చేయాలనే ఆలోచన రాకుండా ఉండి మంచితనం, మానవత్వం విశ్వం అంతటా ఉండాలని మనం కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.